హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీ సోమశిలకు సంబంధించిన వీడియోస్ నుంచి అద్భుతమైన వీడియోని అయితే మరొకటి అందించబోతున్నాను. చూడండి, ఇదైతే వచ్చేసి గద్వాల్ కోట ఆస్థానంలో ఉన్న తాయమ్మ అమ్మవారి దేవాలయం అండి. అక్కడ ఎన్నో ఏళ్ళుగా పురాతనమైన టెంపుల్ అది. పక్కనే కాలేజ్ కూడా ఉంటుంది. కరెక్ట్గా అమ్మవారు ఎవరని చెప్పడానికైతే నాకు తెలియదు, ఆ కోట రహస్యం అనేది. అయితే అక్కడ అమ్మవారంట ఒక పచ్చని గ్రీన్ కలర్ పాము రూపంలో అయితే ఉండేదంట. తను ఇప్పటికీ కూడా నాకు గుడి అయితే వద్దు, నాకు ఇలానే ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందంట అమ్మవారు. తెలంగాణలో అయితే కొదువ లేదండి అమ్మవార్లకు. నిజంగా ఇలా కోరుకుంటే అలా వెళ్ళిపోవడమే. మేమైతే వచ్చేసి పువ్వుల మాలలు, కొబ్బరికాయలు, అమ్మవారికి సంబంధించిన నిమ్మకాయలు అన్నీ కూడా తీసుకొని అక్కడికైతే వెళ్ళాము ముందుగా. అంటే ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ అయితే దావత్ చేయడం జరిగింది. దావత్ కోసం అని మేము వెళ్ళాము. ముందుగా వాళ్ళందరూ అక్కడ కొన్ని పనులు చేసుకొని టైం పడుతుందంటే మేమైతే ఇక్కడికి పైకి రావడం జరిగింది. టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చినాయి అవన్నీ కూడా అమ్మవారికి తీసుకొని ఇక్కడ వేరే వాళ్ళు అయితే అలంకరించుకొని దండం పెట్టుకుంటున్నారు. తర్వాత మేము వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి రైట్ సైడ్లో స్వరంగం అదంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొబ్బరికాయ, పువ్వుల మాల అన్నీ అలంకరించేసుకొని ముందుగా మేము దండం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ఈవిడ వచ్చేసి మా ఆయన వాళ్ళకు రిలేటివ్ అనమాట. తనే ఒక పూజారి లాగా ఉంటుందన్నమాట అక్కడ. అంటే మన వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారనమాట. తను వచ్చింది కాబట్టి అక్కడికి అమ్మవారిని చేస్తుంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి తన అమ్మ వచ్చి, ఆ పెద్దమ్మ వచ్చి అక్కడ అలంకరణ అవన్నీ కూడా చేస్తుంది. ఇంకా మేము వచ్చి ముందుగా ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించేవి నిమ్మకాయలు కానీ ఇంకా పూల దండలు, కొబ్బరికాయలు అన్నీ అయితే అక్కడ పెట్టడం, అలంకరించడం జరిగింది. శశాంక్ కూడా కొబ్బరికాయ కొడతాడు. ఏ టెంపుల్కి వెళ్ళినా శశాంక్ అయితే కంపల్సరీ కొబ్బరికాయ కొట్టడం మటుకు జరుగుతుంది. నాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది ఇట్లా టెంపుల్స్కి రావడం అనేది. హాలిడేస్లో కూడా చూడండి, ఆ స్వరంగం కనిపిస్తుంది చూడండి, ఆ చెట్లు. వీలైతే మరి నేను తీసుకుంటా వీడియో. ఇంకా ఇక్కడే కొబ్బరికాయలు మటుకు తీసుకోరు. ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయలు తెచ్చుకుంటాం. కానీ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే కొబ్బరికాయ కొట్టినది మటుకు మనం రిటర్న్ తెచ్చుకోవద్దు. ఒక ముక్క తీసుకొచ్చుకుంటాం కదా, అది మటుకు తీసుకురానివ్వరు అనమాట. ఏది ఉన్నా అక్కడ పెట్టేసి రావాలన్నమాట. ఇంకా మనం ఇవి ఆటను కోసి వంటలు అవన్నీ చేసుకున్నా సరే, ఏం మిగిలిన ఎన్ని ఫుడ్ రైస్ కానీ ఏం చేసుకున్నా మనం ఫ్రైలు, కూరలు ఎన్ని వండుకున్నా అక్కడే పెట్టేసి అక్కడే జనాలకు వడ్డించి రావాల్సిందే. ఏది మటుకు ఇంటికి తీసుకురావడానికి మటుకు ఉండదు. చూడండి, ఇగో నిమ్మకాయలు కూడా అమ్మవారికి పెట్టి అక్కడ మళ్ళీ మనకు కొన్ని ఇస్తారనమాట. అమ్మవారి దగ్గర పెట్టినవి తెచ్చుకుంటే మనకు కూడా చాలా మంచిది అది. అలా అని చెప్పేసి ఆ పెద్దమ్మ మాకు కొన్ని నిమ్మకాయలు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్లో. ఇంక ఈ విధంగా అయితే అమ్మవారి అలంకరణ జరిగింది మా ఆధ్వర్యంలో. ఎందుకంటే వాళ్ళు ఇంకా టైం పడుతుందని చెప్పేసి మేము ముందు వచ్చాం కాబట్టి మెల్లగా అమ్మవారికి మేము తీసుకొచ్చాన్ని సమర్పించుకోవడం అయితే జరిగింది. అమ్మవారికి తమలపాకులు కూడా మెయిన్ అండి. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు, తమలపాకులు కూడా సమర్పిస్తారు. ఇంకా అవన్నీ కూడా కంకణాలు కూడా కట్టుకోవాలి వీలైతే, అవే తమలపాకులతో. ఇంక ఈ విధంగా అయితే అమ్మవారికి మెల్లగా మేమైతే పూజ మటుకు చేసుకోవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి, బాగుంటుంది అక్కడ. ఇంకా చూడండి, ఆ వెనకాల ఆ పుట్టలాగా అది కోట గోడలు అనమాట అవన్నీ కూడా. ఇంకా ఆ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. శశాంక్ గంట అయితే కొడుతున్నాడు, పైకి ఉంది. ఇక ఆవిడ ఏ గుడి మటుకు అడగలేదంట, నాకు ఇలానే కావాలని చెప్పేసి కోరుకుందనమాట అమ్మవారు. మా ఆయన పేరు కూడా తాయి కుమార్ అనమాట. తనకి కొంచెం పుట్టినప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఇక్కడ పడుకోబెట్టి అమ్మవారి దగ్గర ఈ గుడి ముందే పడుకోబెట్టి ఆవిడ పేరు, అమ్మవారి పేరు పెట్టారంట. అప్పుడు ఆయన కోలుకోవడం జరిగింది. మేమైతే లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ వచ్చి అమ్మవారికి అయితే యాటను కోసి దావత్ అయితే చేసి అమ్మవారికి అన్నీ సమర్పించుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి చాలా ఇష్టంతో అనమాట ఆయన వెళ్దాం అని చెప్పేసి నా పేరు అయితే పెట్టుకున్నా నేను. వెళ్దాం అన్నందుకు మేము చాలా ఇష్టంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎంత ఎండలున్నా అమ్మవారి దగ్గర ఆ ఎండలు అవన్నీ కూడా మాకేవి కనిపించలేదు అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకు. ఈ విధంగా అమ్మవారికి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కటి సమర్పించుకుంటూ ఉంటే వాళ్ళు రావడం అనేది జరిగింది. ఇదంతా స్వరంగం, రైట్ సైడ్లో ఉన్నది స్వరంగము. ఏది ఉన్నా అందులోకి నెట్టేస్తారనమాట. కొబ్బరికాయలు కానీ ఆ మిగిలిన ఏమైనా ఉంటాయి కదా
అవన్నీ కూడా స్వరంగంలోకి తోసేస్తారు. అది చాలా లోతుండేదంట ఒకప్పుడు. అది మొత్తం జనాలు ఇలా అని 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 అది మొత్తం కూడా పూడుకుపోవడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా అయితే చాలా విశిష్టత ఉంది. మనకైతే తెలియదు కదా, తెలియంది మనం అన్నీ కూడా చెప్పడానికి లేదు. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నది అది కూడా నేను తెలిసింది చెప్తున్నాను. ఆ అమ్మవారు ఆధ్వర్యంలోనే ఈ కాలేజీ కట్టడం, రాణివారు రాజవారు ఇక్కడ ఈ అమ్మవారిని కొలుసుకోవడం అనేదంట జరిగిందని పురాణ పెద్దలు చెప్పడం జరిగింది మనకు. నేను కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను, ఎక్కువ చెప్పాను నేను. ఇంకా మనం ఏమైనా సమర్పించుకోవాలన్న డబ్బుల రూపంలో కూడా అక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది. వీడియో అయితే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ కావడం జరిగింది. ఈ విధంగా మెట్లు ఉంటాయి అన్నమాట కింది నుండి మొత్తం. ఆ మెట్లు నుండి పైకి రావడం అయితే జరుగుతుంది. చూడండి, చిన్న ఒక గూడులాగా 2 ఏమంటారు బోనం కుండల్లాగా ఉంటాయి అన్నమాట అవి. అంతే, అక్కడే అమ్మవారు. ఈ గుడి చుట్టూ అంట అమ్మవారు గ్రీన్ కలరు పాము రూపంలో ఉండి అక్కడే ఉండేదంట. అలా ఆ విధంగా అమ్మవారు వెళ్ళడం జరిగింది. వీళ్ళైతే అమ్మవారికి ఈ ఆటను పలహారాలు అన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మెట్లు ఎక్కాలన్నమాట కింది నుంచి. అసలు అమ్మవారు నాకు ఇలానే ఉండాలి, ఇంతే సింపుల్గా నేను ఉంటా అని చెప్పి అయితే కోరుకున్నారంట. చూడండి, అసలు ఆ సైడ్లకు కూడా ఏముండవు, ఆ ఎడ్జుకి కూడా మెట్లెక్కే రావాలి. ఆ పట్టుకోవడానికి కూడా ఉండవు అనమాట. ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు మనకు. అక్కడికి వచ్చాక మంచిగా అనిపిస్తుంది. అసలు ఆ కోట గోడలు, ఆ ప్రాకారాలు అంటారు కదా, పెద్ద పెద్ద కోట గోడలు కనిపిస్తాయి. ఈయననే ఈ బాబాయ్ మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ భర్త, ఇంకా పిల్లలు అందరు. మేమైతే ముందు వచ్చాం కదా, వీళ్ళందరూ ఇంట్లో కొంచెం వెనుక రావడం జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. పూజ అయితే అసలు ఇంతసేపు అయిందంటే అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అన్నీ అమ్మవారికి ఏమేమి కావాలో వాళ్ళు అన్నీ తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా పట్టుకొని రావడం జరిగింది. వీళ్ళందరూ కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక వాళ్ళు పూజలు కొంతమంది చేసుకునే వాళ్ళు, కూర్చొని ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. అంటే వెయిట్ చేస్తున్నారు మనం అయిపోయాక వాళ్ళు చేసుకుందామని చెప్పేసి. ఇక నిమ్మకాయల మాల, అమ్మవారికి అయితే సాంబ్రాణి ధూపం అయితే చాలా అంటే చాలా ఇష్టము. చూడండి, సాంబ్రాణి ధూపం వెలిగించినాక అసలు ఒక మంచి స్మెల్ అనమాట. ఇట్లా భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతాం మనం. అసలు ఎంత అంటే అంత ఇట్లా మనకు ఇక మొత్తం ఇట్లా ఇట్లా అవుతుంటుంది భక్తి అంతా. ఇక బొట్టు అయితే పెడుతుంది అనమాట పిన్ని అందరికీ. ఆ బండారు అంటారు కదా, పసుపు కుంకుమ కలిపినది, అందరికీ కూడా బండారు అయితే పెడుతుంది అనమాట నుదుటికి. అసలు అది పెట్టినాక కూడా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా ఫేస్, ఆ బొట్టు పెట్టుకుంటే. నిజంగా ఒక ఏదైనా కానీ భక్తి మనం ఎంత కొలిచినా ఏమి చేసినా ఇంట్లో పూజలకి ఇలాంటి అమ్మవార్ల దగ్గర పూజలకి చాలా అంటే చాలా తేడా ఉంటుందన్నమాట. మనసు పెట్టి రావాలి, కానీ ఎంత దూరమైనా వెళ్తామండి మనం. ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని మొక్కులైనా తీర్చుకుంటాం. అది ఆ మొక్కులు తీర్చుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించేది అమ్మవారులే. ఇక కొద్దిసేపట్లో అమ్మవారికి ఆటనైతే ఇవ్వబోతారనమాట. చూడండి, ఆ సాంబ్రాణి అసలు అమ్మవారికి మస్తు ఇష్టం అంట. అన్నీ వేసి వెలిగించారనమాట. చాలా అంటే చాలా ధూపం అంటారు దీన్నే, సాంబ్రాణి పొగ అంటారు. ఇక గంట కొట్టుకుంటా అసలు ఆ సాంబ్రాణి వేసినప్పుడు అయితే నాకైతే ఇట్లా అనిపించింది, అబ్బా ఎంత బాగుంటే అమ్మవారు ఇట్లా ఉంది కళ్ళ ముందు అన్నట్టు అనిపించింది అనమాట. మా హస్బెండ్ అయితే అటు నుంచి కదులుతలేడు, అసలు అక్కడే నిలబడిపోయాడు అనమాట. ఆయనకు చాలా ఇష్టమైన ప్లేసు, ఆయన పేరు పెట్టుకున్న అమ్మవారు కాబట్టి అసలు చాలా అంటే చాలా ఇష్టపడతాడు అనమాట. ఇంకా వాళ్ళైతే చీర అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా చూడండి ఎంత అలంకరణతో కనిపిస్తుందో అమ్మవారు. నిజంగా భక్తి అలా వెలిగిపోతుంది అమ్మవారు. నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు ఈ వీడియోలో మాట్లాడడానికి. అది చూస్తుంటే అదంతా అలంకరణ. ఇంకొకరు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. సాంబ్రాణి ధూపం వేయడం, కొబ్బరికాయ కొట్టడము, ఇక అందరు దండం పెట్టుకునే వరకు చాలా టైం అయితే పట్టిందనమాట. మనం అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి అంత దూరం వెళ్ళినప్పుడు ఓపిక అనేది కూడా చాలా అవసరం అనమాట. ఇక ఆ వంటలది ఆ లంచ్ చేసింది అయితే తీయలేదు నేను వీడియో. ఇక నాకు మరి అవి శశాంక్ సతాయించడం వలన ఏదో చాలా సతాయించుడు, నైట్ అంతా నిద్రపోలేదు. అమ్మ కొంచెం నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టి అన్నాడు, పెట్టినా తినిపించిన పడుకున్నాడు వెళ్ళి బస్సులో. ఇదే బస్సులో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది అనమాట అన్నది బస్సు.
ఇదే బస్ మాట్లాడుకొని వస్తారు. ఇక వాళ్ళ అత్తనైతే మస్తు డ్యాన్స్ చేపిస్తున్నాడు అనమాట బస్సులో. అస్సలు ఊకోడు, మస్తు అల్లరి చేస్తాడు. నేనంటే నాకన్నా ఎక్కువ అల్లరి చేస్తాడు, అందరినీ సతాయిస్తాడు, అందరితోనూ డ్యాన్స్ లేపిస్తాడు. అత్తమ్మ రా, నువ్వు చెయ్యాలి, డ్యాన్స్ చేస్తే సూపర్ ఉంటుంది రా అంటే ఇక ఆమె కూడా నా అల్లుడు పిలుస్తున్నాడు అని చెప్పి ఇక మస్తు ఎంజాయ్గా పోయి డ్యాన్స్ చేస్తుంది. అసలు ఇక మస్తు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. వెనకాల కూర్చొని ఫుల్ నవ్వుకుంటా నేను, మా అన్న ఉన్నాడు కదా ఉదయన్న వాళ్ళ భార్య ఉంటుంది మౌనిక, ఇద్దరం అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. చూడదాక్కుంటూ పోయినాం. ఇక బాబాయ్ చూడండి ఇక ఏమంటారు అది బాలకృష్ణ పాటలకు అనమాట. ఇక ఎంత బాగా చేస్తున్నాడు అసలు, ఇంత ఏజ్లో కూడా మస్తు హ్యాపీగా అనిపించింది. చూడండి బాబాయ్ ఫేస్లో ఎంత కళ్ళు ఉంది, ఆయన స్మైల్లోనే ఒక కళ్ళు ఉందనమాట. మంచిగా హ్యాపీగా చేసి పడేస్తున్నాడు డ్యాన్స్. పిల్లలు అయితే మటుకు ఇరగదీస్తున్నారు డ్యాన్స్. ఇట్లా కపుల్స్ డ్యాన్స్ కూడా చేయించాం అనమాట నేను మా ఆయన. ఇక నేనైతే లాస్ట్లో చూడండి ఇక బక్క పీస్ దుబ్బ పీస్ అన్నట్టు ఇక ఇద్దరం అయితే ఇక డ్యాన్స్ చేసినాము. తేలి 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 తేలిపోయా ఆ సాంగ్ అనమాట. ఇక నాకు మ్యూజిక్ ఇవన్నీ యాడ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక మొత్తానికి ఇక నేనే వాడుతున్నా వినండి. ఇక ఆ సాంగ్కి అయితే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసినాం. ఒక్కొక్కరం ఒక డ్యాన్స్ అనమాట బస్సులో. అసలు ఆ స్పీడ్కి అసలు అటు పడతామా ఇటు పడతామా, నా బొక్కలేడి ఎదుగుతాను, నాకు భయం అవుతుంది అనమాట. ఇక ఇద్దరం కలిసి ఆగో నేను సరిగా చేయలేదని నేను ఒకటి వేసినాను.